ఎంఆర్పి ఎంత ఇక్కడ రాస్తుంది ఏమంటే మీరు ఆర్గ్యుమెంట్ చేస్తే మేమేం చెప్తామండి. ఆర్గ్యుమెంట్ ఏంటి గురు ఇప్పుడు దింగేస్తాడే డబ్బులు తీసుకెళ్తున్నారా మీరు ఒక్కలే పట్టుకెళ్తున్నారండి. ఎందుకు అదే అందరు అడగరు, ఒకడు అడుగుతాడు, అందరు మోసపోతున్నారు, ఒకడు అడుగుతాడు. చెప్పాలి కారణం చెప్పు. ఎంఆర్పి మీద 10 రూపాయలు పెంచండి. ఎందుకు ఎందుకు ఇప్పుడు 20 రూపాయలు 10 రూపాయలు తగ్గట్లేదా? ఎందుకు ఎగుతారు? దగ్గర 90 బాటిల్ 80 రూపాయలు ఎందుకు ఎగుతారు? 10 రూపాయలు ఎందుకు చెప్పాలి. ఎంత ఉంది ఇక్కడ? 200 రూపాయలు ఎంఆర్పి. ఎందుకు వేస్తారు 10 రూపాయలు? ఓ గ్లాసు వాటర్ పెట్టి అయ్యేముండవు. గ్లాసులో పక్కన తీసుకో. చెప్పు మీ వాటర్ పేరు చెప్పు. తీసుకోక వాటర్ చెప్పు గురు, వాటర్ పేరు చెప్పు. మీకెంత? 150 రూపాయలు. ఎంఆర్పి ఎంత ఉందా? అంతా ఏం కాలే వేస్తే ఎక్కడం ఏంటి అర్థం కావట్లా. కారణం ఉండాలి కదా. అది అది ఎంఆర్పి మీద 10 రూపాయలు పెంచండి. ఎందుకు కారణం ఏంటి చెప్పాలి. కారణం చెప్పాలి. దేని పెంచు ఎవరు పెంచారు? టీవీలో చెప్పాడు, అమలు చెప్పారు. ఎంఆర్పి మీరు పెంచడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. 10 రూపాయలు ఎక్స్చేంజ్ కావాలి. 190 ఇంకో బ్లాక్ 150 వాటర్ పేరు చెప్పు. చెప్తా అండి. ఇప్పుడు మీ వాటర్ పేరు చెప్పే కాదండి. 10 మంది సిండికేట్ చెప్పాలి. ఆ సిండికేట్ ఏంటి? పాలకొల్ల సిండికేట్ ఏంటి చెప్పాలి. అది తెలియాలి, మాకు తెలియాలి కదా. క్లారిటీ జనానికి. ఎన్ని అరిసినా మేమేం చేస్తామన్నా. 10 రూపాయలు ఎగస్తా అంటే బాటిల్ 10 రూపాయలు ఎగస్తా అంటే కొన్ని లక్షలు అయిపోతుంది. ఆడికి చెప్పాలి. లక్షలు ఏంటి క్లారిటీ తెలియాలి కదా. ఎంగేస్తాడు ఎవరు తెలియదు కదా. తెలియకని జేబు తెలుసుకుంటే ఎలాగా డబ్బులు ఎవరు చేసుకుంటాడో ఎవరు తెలియాలి కదా. క్లారిటీ నువ్వు కూర్చున్నావు, నువ్వే వాటర్ అనుకుంటాం. బతికేవాళ్ళని వాంటలు ఎవరు మరి దాని వాంటర్ ఎవరు చెప్తే అప్పుడు దానికి ఆడికి తెలిసి చెప్తా ఉన్నా. 10 మంది మాకు తెలియదు ఎవరు. మరి ఇందా నువ్వు చెప్పావు సిండికేట్ వాంటర్ అని చెప్పావు. ఆ వాంటర్ ఎవడో సిండికేట్ నాకు ఇష్టం ఉంటే తీసుకోవడం లేకపోతే లేదన్నా. అదే ఎందుకు ఇది 200 రూపాయలు 10 రూపాయలు ఎక్స్ట్రా తెగుతున్నారు. పాలకొల్లు 10 రూపాయలు ఎక్స్ట్రా తెగుతున్నారు. మొత్తం మీద ఒకటే రేటు. అది పాలకొల్లు మొత్తం 10 రూపాయలు ఎక్స్ట్రా తెగేస్తున్నారు. అది ఓకే రైట్. అది సిండికేట్ అలా అన్నా.